అసలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జోర్దార్గా బతుకమ్మలు ఆడుతున్నారు అందరు కూడా. అట్లాగే వెనుకటి బతుకమ్మ వేరు, ఇప్పుడు బతుకమ్మ వేరు. ఇది కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఎంగిలి పూల బతుకమ్మతోని మొదలు పెడితే సద్దుల బతుకమ్మ వరకు కూడా ఆడపడుచులు అందరూ కూడా పెద్ద ఎత్తున సాయంత్రం కాగానే మొత్తంగా ఊరు వాడ అంటారు కదా, ఇంటి ముంగట లేకపోతే ఇంకా కొంచెం ఈ మధ్యకాలంలో కమ్యూనిటీలు వచ్చినాయి, అట్లాగే అపార్ట్మెంట్లు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఆ కల్చర్లో భాగంగా అందరూ ఒక టైం అనుకొని కిందికి దిగి బతుకమ్మలు ఆడుతున్నారు. సరే, ఈ మధ్య కాలంలో ట్రెండ్ మారిపోయింది కాబట్టి కంప్లీట్గా బతుకమ్మ అంటేనే అసలు చప్పట్లతోని ఆడేటటువంటిది, అంటే పూలను పూజించే పండుగ. పూర్తిగా ఇప్పుడు ఏమైపోయిందంటే పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టుకొని డీజేలు, అట్లాగే ముందేమో బతుకమ్మలంటే ఒక 3-4 పాటలు మాత్రమే ఉంటుండే, అవే ఒకరు వాడితే ఇంకొకళ్ళు అనుకుంటా ఒక రిధంలా సప్పట్లు కొట్టుకుంటా ఆడుతుండే. ఇప్పుడు డీజే చప్పుళ్ళు, అసలు పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్లు పెట్టుకొని బతుకమ్మలు ఆడుతున్నారు. ఆఫ్టర్ కరోనా మీరు చూడండి, చాలా సందర్భాల్లో ఈ హార్ట్ అటాక్స్ అనేవి పెద్ద ఎత్తున పెరిగిపోయినాయి. ఇప్పుడు మొన్న స్టార్ట్ అయింది కదా బతుకమ్మ, మొన్న ఆదివారం నుంచి ఇప్పటి వరకే 2 ఈ బతుకమ్మ ఆడుతూ హార్ట్ అటాక్తోని మహిళలు చనిపోయారు. ఇది పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది ఇప్పుడు. అసలు నిజంగా ఆమె పాపం వాళ్ళ పిల్లలతోని, అట్లాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోని అందరితోని బతుకమ్మ పేర్చడం, అట్లాగే ఆడడం అంతా చేస్తోంది. ఆడుతున్నటువంటి టైంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఎవరికి అర్థం కాలే. పోనీ ఇట్లా ఆడుతూ ఆడుతూ పడిపోయిందేమో అని కొద్దిసేపు అనుకున్నారు. దగ్గరకు వచ్చి చూసేసరికి ఉలుకు పలుకు లేదు. ఆడుతూ ఆడుతూనే కింద పడిపోయింది. దీంతో ఆమెకు దగ్గరున్న వాళ్ళు కూడా కొంచెం ఊపిరాడేలాగా, ఆ తర్వాత అసలు ఏమైంది ఏంది అనేది తెలిసేలాగా అక్కడ దగ్గరికి వెళ్ళి ఆమెను చూసేసరికి అప్పటికే ఆమె పల్స్ పూర్తిగా డౌన్ అయిపోయింది. అట్లాగే సిపిఆర్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా సందర్భాల్లో మనం మాట్లాడినప్పటికీ కూడా ఇంకా కూడా తెలుస్తలేదు సిపిఆర్ ఎట్లా చేయాలి ఏంది అనేది. హార్ట్ దగ్గర గట్టిగా ప్రెస్ చేస్తూ సిపిఆర్ చేయాలి. ఇది ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు ఆ మహిళ అక్కడ కింద పడిపోయంగానే ఫస్ట్ అంబులెన్స్కో, దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కో ఫోన్లు చేసిండ్రు, కానీ ఆమెకు అసలు సిపిఆర్ చేసిన సందర్భం అయితే ఏడా కనిపిస్తలేదు. అది ఫస్ట్ మిస్టేక్ అండ్ అదే లాస్ట్ మిస్టేక్ కూడా అని చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు. దీని మీద అవగాహన పెంచుకోండి, ఒక ప్రాణాన్ని బతికియండి అని. ఇదొకటి కాకుండా నిన్న ఇంకొక ఆమె చాలా యంగ్ పిల్ల, ఓన్లీ 20 సంవత్సరాలు మాత్రమే. ఆమె కూడా ఇట్లనే బతుకమ్మ ఆడుతూ కింద పడిపోయింది. ఆల్మోస్ట్ ఇక దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ తీసుకుపోయేసరికి ఆమె చనిపోయినటువంటి సందర్భం. ఈ మధ్య కాలంలో మన తెలంగాణ రాష్ట్ర సర్కారు కూడా ఈ డీజేని ఎందుకు బ్యాన్ చేసిర్రు అంటే, ఈ డీజే చప్పుల వల్ల హార్ట్ బీట్ పెరగడమే కాదు, చాలా మందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయని నిర్ధారణకు కూడా వచ్చిండ్రు. సో దయచేసి అర్థం చేసుకోండి, అసలు పెద్దవాళ్ళకే హార్ట్ అటాక్స్ వస్తున్నాయంటే చిన్న పిల్లల మీద ఎంత ప్రభావం ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకోండి. అఫ్ కోర్స్ హార్ట్ అటాక్స్ అనేటివి అసలు చిన్న పిల్లాడి నుంచి మొదలుకొని పెద్ద వయసు వాళ్ళకు కూడా వస్తున్నాయి, అది వేరు. కానీ వీక్ హార్టెడ్ ఉంటారు కొంతమందికి, వేరే అంటే తెలియనటువంటి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళు జల్దీగా దీని బారిన పడుతున్నారు, చనిపోతున్నారు అని డాక్టర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకటి, ఫస్ట్ ఈ డీజే చప్పులని మానేసి నిజం చెప్పాలంటే కావాల్సి వస్తే చిన్నగా పెట్టుకోండి, అట్లాగే బతుకమ్మ పాటల మీదనే ఆడండి. కానీ ఇట్లా డీజే చప్పుళ్ళు, డీజే బీట్లు పెట్టుకొని పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకొని ఇట్లా అనారోగ్యం పాలు కావద్దు అనేది ఇంకో రిక్వెస్ట్. అట్లాగే మహిళలు ఎస్పెషల్లీ చాలా మంది కూడా విటమిన్స్ లోపమో లేకపోతే హిమోగ్లోబిన్ లోపమో ఇట్లాంటివి చాలా అంటే చాలా వరకు మహిళలకు ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ ఉంటుంది ఈ మధ్య కాలంలో. ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్, అట్లాగే వాళ్ళ డైలీ లైఫ్ కావచ్చు, ఇవన్నిటి వల్ల వాళ్ళు అసలు వాళ్ళ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. జంక్ ఫుడ్ తినే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది, ఊబకాయం ఎక్కువైపోయింది. డయాబెటీస్ అనేది పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో ఇంకొక 5 ఏళ్లలో దగ్గర 40% మంది యూత్, 40 నుంచి 50% మంది యూత్కి డయాబెటీస్ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మీ ఫుడ్కి సంబంధించిన ఈ సైకిల్ మార్చుకోకపోతే, ఆ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోకపోతే అని డాక్టర్స్ ముఖం మీదనే చెప్తున్నారు.
మరి మనం ఏమైనా మారుతున్నామా అని అంటే ఈ ఫుడ్ కి సంబంధించిన స్టాల్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి, ఫుడ్ తినే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, కానీ ఇంట్లో మనం వండడమే మర్చిపోయినాము అని అంటే ఇది నిజం. ఇవాళ వెంకయ్య నాయుడు కూడా ఒక దగ్గర మాట్లాడుతూ జొమాటో కాదు టమాటో వండడం నేర్చుకోండి, అది వంటింట్లో వండడం నేర్చుకోండి అని కూడా చాలా మందికి ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి సందర్భం. నిజం చెప్పాలంటే కూడా వాళ్ళ మాటలు నిజం. ఇప్పుడు వర్క్ అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోయింది, ఇద్దరికి కూడా టైం ఉండట్లేదు కాబట్టి బయట ఫుడ్ మీదనే ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. ఇట్లా రకరకాల రీజన్స్ వల్ల ఇట్లా హార్ట్ అటాక్స్ అయితే పెరుగుతున్నాయి. సో దయచేసి ఇంకా కూడా 4-5 రోజులు బతుకమ్మ ఉన్నది. ఇప్పుడని కాదు, ఆ తర్వాత కూడా ఎప్పుడైనా సరే ఫంక్షన్లు అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఎప్పుడైనా సరే ఇట్లా పెద్ద సౌండ్స్ డీజే చప్పులకి చాలా దూరంగా ఉండండి. ఇది ఎంత మాత్రం కూడా మంచిది కాదు అనేటువంటిదైతే మరోసారి స్పష్టమైంది అనుకోవచ్చు ఈ 2 ఇన్సిడెంట్స్ చూస్తే మాత్రం. చాలా మంది ఫ్యామిలీస్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి, అదేంటి మనకి ఇష్టమైన పండగ రోజు ఇట్లా హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయి అనేది కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. సో జాగ్రత్తలు అయితే అవసరం. అట్లాగే మన సంస్కృతి కాబట్టి డెఫినెట్లీ బతుకమ్మ ఆడాల్సిందే. కానీ నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ 2-3 విషయాలు దృష్టిలో పెట్టుకొని ఆడితే మాత్రం ఇంకా చాలా చాలా మంచిది అనేది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నిపుణులు కూడా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.